ఒకరికి ఒకే పదవి, కాంగ్రెస్లో డ్యూయల్ పోస్టులకు చెక్, పార్టీలో కొత్త విధానానికి పీసీసీ కసరత్తు, ఎమ్మెల్యేలు ఎంపీలకు మినహాయింపు, వీరిలో నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం మంత్రుల అభిప్రాయ సేకరణ, కాంగ్రెస్ కార్యవర్గంపై స్టేట్ చీఫ్ ఫోకస్, వారం రోజుల్లో ఏఎస్ఎస్కి లిస్టు పంపించేటువంటి ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తాను. సో వాస్తవం కూడా ఒకరికి ఒక్క పదవి ఉంటేనే మంచిది, ఎందుకంటే అందరికి చాలామందికి అవకాశాలు వస్తాయి. ఈరోజు చాలామంది ఒక ఎమ్మెల్సీ ఉండగానే ఇంకో ప్రెసిడెంట్ పదవి, ఇంకో ఎమ్మెల్యే ఉండగానే జనరల్ సెక్రటరీ పదవి, అది ఇది అన్ని అని చాలా రకాలుగా ఒక్కొక్కరికి 2-3 పోస్టులు ఉంటా ఉన్నాయి. సో అందుకే అవన్నీ తీసేసి ఒకరికి ఒకే పదవి ఇస్తే బాగుంటుంది అనేది ఈరోజు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది మంచి ధోరణియే. మండలానికి 5 ఎంపీటీసీలు, ఈ అసెంబ్లీ సెషన్స్లో చట్ట సవరణ తప్పనిసరి చేసేలా సర్కారు యోచన, రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్ అంటూ చూస్తున్నాం. 22 మండలాల్లో 5 కన్నా తక్కువ మంది, బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాల ఏర్పాటు, అశాస్త్రీయ నిర్ణయాలతో ఇబ్బందులు, గత తప్పిదాలు సవరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. సో రాష్ట్రంలో ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలోనే చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. 5 కంటే తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో రాజకీయంగా గొడవలు తలెత్తడం, సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 మండలాల్లో 3 లేదా 4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీ ఎన్నికైతే మిగిలిన సభ్యులతో సమావేశాలు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో కనిష్టంగా 5 ఉండేలా సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సో ఖచ్చితంగా మండలానికి 5 ఎంపీటీసీలు ఉండేలా ఒక చర్యలు తీసుకునేటువంటి ఈరోజు ఒక చట్ట సవరణ చేసేటువంటి ఒక పరిస్థితి అయితే ఈరోజు కనబడతా ఉంది. అది చేస్తే కూడా కొంతమేర చర్చ జరుగుతుంది, అంటే ఆ మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే చర్చ బలంగా జరుగుతుంది. ఈరోజు 3 ఎంపీటీసీ ఉంటే ఒకరు ఎంపీటీసీ, ఒకరు ఎంపీపీ, ఒకరు వైఎస్ ఎంపీపీ అవుతారు, ఒకరు సభ్యుడు అవుతారు. దానివల్ల చర్చ ఏమి ఉండదు. సో మండలాల వారీగా మండలాల పరిధి యథావిధిగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 540 గ్రామీణ మండలాలు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3 నుంచి 4 మండలాలు ఏర్పాటు చేసింది. వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో 22 మండలాలలో 20 మండలాల్లో 3 లేదా 4 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం 5 కన్నా తక్కువ ఎంపీటీసీలు ఉన్న మండల పరిధిని యథావిధిగా కొనసాగిస్తూ ఎంపీటీసీల సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం 3 నుంచి 4 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక ఎంపీటీసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3,000 కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాన్ని సైతం ఎంపీటీసీ నియోజకవర్గంగా చేయడం, అలాగే 5,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామానికి 2 ఎంపీటీసీ స్థానాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వం చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సెక్రటరీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ తప్పిదాలకు కాంగ్రెస్ చికిత్స అంటూ ఒకరిని చూస్తాం. సో బీఆర్ఎస్ అంతా ఇష్టం వచ్చినట్టు జిల్లాలనే ఇష్టం వచ్చినట్టు విభజించింది. ఒక నియోజకవర్గం ఉన్నటువంటి నియోజకవర్గానికి ఒక జిల్లా పేరు పెట్టారు. అట్లా 3-4 ఉన్నాయి. అట్లా ఒక అశాస్త్రీయంగా కేసీఆర్ ఈరోజు చాలా ఒక అజ్ఞానిగా ఇలాంటి కనీసం ఒక దృక్పథం లేకుండా ఈరోజు జిల్లాలు చేసిండు. అదేవిధంగా జిల్లాలని పట్టించుకోవాలంటే మండలం ఎట్లుంటాయో మనకు తెలుసు కదా. అంత పనికి మాలినటువంటి రాజకీయ నాయకుడు, చెత్త నాయకుడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా.